ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చినప్పటికి మనం హోండా షైన్ బైక్ వైరింగ్ కిట్ ఫిట్టింగ్ వీడియో ఇది. మొత్తం వైరింగ్ కిట్ ఎలాగైనా పాత వైరింగ్ కిట్ ఎలకలు కొరికేసాను. మొత్తంగా ఎలకలు కొరికేసిన తర్వాత కొత్త వైరింగ్ కిట్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. నేను కొత్త వైరింగ్ కిట్ తెచ్చుకున్నాను. ఓకే, నేను కొత్త వైరింగ్ కిట్ తెచ్చుకున్నాను. ప్రతి జాక్ ఎక్కడెక్కడ వస్తుంది ఏంటని మీకు టోటల్గా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. మొత్తం వైరింగ్ ఎక్కించిన తర్వాత ఎలాగెళ్ళాలా వైరింగ్ మొత్తం నీట్గా నీకు చూపిస్తాను. ఏ ఏరియా నుంచి ఎలాగెళ్ళాలా ఏంటంటే మొత్తం వైరింగ్ ఎక్కించిన తర్వాత మీకు ఏ జాక్ ఎలా పెట్టాలని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వైరింగ్ తీసినప్పటికి ఈ హోల్ నుంచి ఇలాగా చూడండి. టోటల్గా ఇక్కడ నుంచి స్టార్టింగ్ చేసాను ఫ్రెండ్స్. ఇటు వైరింగ్ పెట్టాను. ఇక్కడ నుంచి చూడండి టోటల్గా పర్ఫెక్ట్గా వచ్చింది వైరింగ్ అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ప్రతి ఇది మళ్ళీ నీట్గా షోరూమ్ కూడా ఎలా పెట్టారో అలాగే మనం మంచిగా పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మీకు జాక్స్ ఎలా పెట్టాలి. ఈ బ్లాక్ జాక్స్ ఉంది కదండి, రెక్టిఫైర్కి పెట్టుకోండి. ఈ రెక్టిఫైర్కి సరిగ్గా పెట్టుకోండి. రెక్టిఫైర్కి పెట్టారా సరే కూర్చోలేదు. ఓకే, ఈ సీటింగ్ కాయిల్ ఉంది. సీటింగ్ కాయిల్కి మళ్ళీ పెట్టేస్తాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, జాక్స్ పెట్టుకున్నాను. జాక్స్ పెట్టుకొని సీటింగ్ కాయిల్ సరిగ్గా ఇక్కడ కూర్చోబెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనము వెనకతల ఈ జాక్స్ చెప్పాలంటే ఈ మడ్గేర్ బోల్ట్స్ అని మొత్తం టోటల్గా ఇప్పుకోవాలి, లూజ్గా ఉంచుకోవాలి. ఓకే, ఇక్కడ సీటెడ్ కాయిల్ రెక్టిఫైర్ కాయిల్ మొత్తం వైరింగ్ పెట్టుకొని వెనకతల జాక్స్ పెట్టాలంటే ఎందుకంటే కస్టమర్ వేయొద్దండి మొత్తం ఎలకలు కొరికిసాయి. నెక్స్ట్ మనము ఇటు పక్క వెళ్తాం ఫ్రెండ్స్. ఇటు వచ్చి ఈ బ్లాక్ సెల్ఫ్ రిలేకి చూసారా. రిలే అంటే ఇదండి, నీటికి పేరు కనబడుతుంది చూడండి. పెట్టేస్తాను. ఓకే, వచ్చింది. ఇది వచ్చినప్పటికీ ట్యాంక్ వస్తుంది కదండి జాకు, అది అంటే దానికి లైన్ అయితే లేదు. దీనికి టేప్ వేసి అలా ఉంచేద్దాం. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ కార్బోరేటర్ కార్డ్ ఉంది చూసారా, నీటి చూపిస్తుంది చూడండి. కార్బోరేటర్ కార్డ్ ఉంది చూసారా, ఆ జాక్ ఫ్రెండ్స్. ఇది పెడతాను ఇంకొన్ని ఒక్కడిని కాబట్టి. ఓకే, ఇక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ వైర్స్ ఉన్నాయి. అది ఎలా పెట్టాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం లోపల నుంచి పెట్టుకోండి. లోపల లాక్కోండి. నేను తర్వాత నీట్గా అది ఫెస్టింగ్ చేసుకుంటాను. ఈ కలర్ వచ్చినప్పటికి న్యూట్రల్ లైట్స్ వచ్చండి. ఇది న్యూట్రల్ లైట్ లైన్ పెట్టుకోవాలి. సేమ్ కలర్ ఉంటుంది ప్రతి వైరింగ్ వల్ల సేమ్ కలర్స్ ఉంటుంది. ఓకే, ఇక ఈ వైట్ వైర్ ఉంది, వైట్ జాక్ ఉంది కదండి. ఈ వైట్ జాకు ఇక్కడ చూసారా, ఈ వైట్ జాక్ ఈ రెండు కలెక్షన్ పెట్టుకోండి. ఈ రెండు నీట్గా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ కలర్ ఉంది కదండి, మ్యాగ్నెట్ కాయిల్ బేస్మెంట్ది చూసుకోండి. మ్యాగ్నెట్ కాయిల్ బేస్మెంట్ది ఈ కలర్ ఈ రెండు జాక్స్ పెట్టుకోండి. ఇదైతే బ్రేక్స్ వచ్చింది, ఆ లైన్ అయితే అవసరం లేదు. ఈ ఫీజ్ బాక్స్ వచ్చి ఇక్కడ లాక్ చేసుకోండి. ఫీజ్ బాక్స్ ఈ ఎర్తింగ్ కాయిల్కి వచ్చినప్పటికి ఈ బ్లాక్ వైర్ అనేది ఇక్కడ పెట్టుకోండి. బ్లాక్ వైర్ ఇక్కడ పెట్టుకుంటారు కదా. నెక్స్ట్ ఈ ఆకుపచ్చ వచ్చిన వైరు కింద పెట్టుకోండి. ఈ ఎర్త్ వైర్ అనేది స్టార్ స్క్రూ కాడ పెట్టుకొని ఓపెన్ చేసి ఇది లాక్ కీదండి. కీ జాకు రెండు మళ్ళీ వైట్ జాక్సే వస్తాయి. రెడ్ వైర్స్ ఉంటాయి. బ్లాక్ వైరు రెడ్ వైర్ ఉంటుంది అందులోన. నెక్స్ట్ వచ్చేసరికి ఎర్త్ వైరు. ఇవన్నీ ఇండికేటర్. ఇండికేటర్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి ఉంటుంది. మీకు టోటల్ చూపిస్తాను.
ఇది బ్లాక్ వైర్ లైన్స్ చెక్ చేసుకోండి. ఇవి వచ్చేకి ఆకుపచ్చ వైర్స్ ఫ్రెండ్స్. ఈ రెండు ఈ లైన్ పెట్టుకోవాలా. నెక్స్ట్ ఈ కలర్కి ఈ లైన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ సెల్ఫ్ లైన్, ఇది సెల్ఫ్ లైన్ బ్లాక్ దీనికి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది బ్రేక్ స్విచ్ది బ్లాక్ రెండు వస్తాయి, ఈ కలర్స్ చూసుకోండి. ఇవన్నిటికీ ఒక కలర్కి పెట్టుకోండి. ఇంకా ఈ పక్క వచ్చేప్పటికి ఈ స్విచ్కి వచ్చేప్పటికి ఎట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడికి ఈ జాక్స్ వచ్చినప్పటికి ఓన్లీ రెండు. ఈ బ్లాక్ జాక్ పెద్ద ఉంది కదా, ఇది జస్ట్ ఇలా పెట్టండి. ఈ రెండు ఇలా పెట్టిస్తే సరే ఫ్రెండ్స్. మాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాగో వాండర్ షైన్ వైరింగ్ కిట్ వేయాలో ప్రతి జాకు ప్రతి కలర్ మళ్ళీ మీకు చెప్పాను. ఇదే ఫ్రెండ్స్ టోటల్గా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్. ఎర్త్ వైర్ మొత్తం ఫిట్ చేస్తానండి. మొత్తం ఎర్త్ వైర్ మొత్తం ఇక్కడ బ్లాక్ వైర్ వచ్చింది టాప్లో పెట్టుకోండి. ఆకుపచ్చ వచ్చిన వైరు కింద పెట్టుకోండి. ఇది ఎర్త్ వైరు ఇక్కడికైతే అయిపోయిందండి మీ బాడీ కాయిల్ది. నెక్స్ట్ స్విచ్ కాడికి వచ్చినప్పటికి మొత్తం టోటల్గా ఈ జాక్స్ తీసుకోండి. ఈ బ్లాక్ జాక్స్ అనేది మీకు అర్థమైపోద్ది. ఈ బ్లాక్ జాక్ అనేది ఈ రెండింటికి జాక్స్ యాడింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది లాక్ వైర్ అండి. లాక్ వైరు